easy go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయానికి సంబంధించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ అలాగే వార్డ్ ఎమ్యూనిటీస్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఓవరాల్ సిలబస్ ఏదైతే క్లాసెస్ ఉన్నాయో క్లాసెస్ స్టార్ట్ చేసుకుందామని మనం అయితే అనుకున్నాం. సో ఓవరాల్ గా మనం ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ క్లాస్ లో మనం ఏంటంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది స్టార్ట్ చేసుకుందాం. సో ఓవరాల్ గా మనం వచ్చేసి రోజుకి 2 టాపిక్స్ అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో మార్నింగ్ ఒక టాపిక్ నేను అప్లోడ్ చేస్తాను, అదొక సబ్జెక్ట్ కి సంబంధించి. మధ్యాహ్నం ఒక టాపిక్ అంటే ఈవినింగ్ ఒక టాపిక్ అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మనకు వచ్చేసి మనం ఇక్కడ ఫ్లూయిడ్ మెకానిక్స్ దానితో పాటుగా ప్రొడక్షన్ ఏవైతే ఉందో ఈ పర్టికులర్ 2 క్లాసెస్ మనం ఇప్పుడు ఏంటంటే డిస్కస్ చేసుకుందామండి. ఓకేనా? సో మార్నింగ్ టాపిక్ లో వచ్చేసి మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో మా ఈవినింగ్ టాపిక్ ఏదైతే ఉందో ఈవినింగ్ టాపిక్ లో మనం ప్రొడక్షన్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఓవరాల్ గా ఎందుకు ప్రొడక్షన్ చెప్తున్నాను అంటే యాక్చువల్ గా ఈ మెకానికల్ వాళ్ళకి సివిల్ టాపిక్స్ చదివే కన్నా సివిల్ వాళ్ళు ఈ ప్రొడక్షన్ అనేది బాగా అర్థమవుతుందండి మీకు. ఎందుకంటే వెల్డింగ్ అని సోల్డరింగ్ అని ఓవరాల్ గా మన డైలీ లైఫ్ లో ఏవైతే టర్మ్స్ అనేవి మనం వింటున్నామో సో ఆ పర్టికులర్ టాపిక్స్ ఇందులో ఉండడం జరుగుతుంది ప్రొడక్షన్ లో. సో ఓవరాల్ గా నేను ఏంటంటే మీకు బాగా అర్థమైనట్టుగా నేను చెప్తాను. ఓకేనా? సో సివిల్ వాళ్ళైనా వాళ్ళకి ఏంటంటే బాగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను. ఓకేనా? సో ఓవరాల్ గా మనం వచ్చేసి మార్నింగ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది చెప్పుకుందాం. సో ఈవినింగ్ టాపిక్ ఏదైతే ఉందో ఈవినింగ్ టాపిక్ లో మనం ఏంటంటే ప్రొడక్షన్ క్లాసెస్ అనేవి అప్లోడ్ చేసుకుందాం. ఓకేనా? అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఏదైతే క్లాసెస్ చెప్తున్నానో ఇవి ఓన్లీ గ్రామ సచివాలయానికే కాకుండా సో ఎస్ఎస్సి జేఈ ఏదైతే ఉందో జూనియర్ ఇంజనీర్ కి సంబంధించి సేమ్ సిలబస్ అక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. ఓకేనా? సో ఏదైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అవ్వచ్చు, వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ అవ్వచ్చు, ఈ రెండింటితో పాటుగా ఏదైతే సిలబస్ ఈ రెండింటికి మెన్షన్ చేశాడో సో సేమ్ సిలబస్ మనకి ఎస్ఎస్సి జేఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ ఏదైతే ఉందో దీనికి కూడా సేమ్ సిలబస్ అండి. ఇది మనకి ఏంటంటే మార్చిలో మనకైతే ఎగ్జామినేషన్ ఉంది. ఓకేనా? మనకి గ్రామ సచివాలయం కన్నా ముందు ఈ ఎగ్జామ్ మనకైతే ఉండబోతుంది అనమాట. ఓకేనా? మార్చిలో మనకైతే ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చేసారు దీనికి. ఓకేనా? సో ఓవరాల్ గా ఏదైతే నేను పర్టికులర్ సిలబస్ చెప్తున్నానో అది ఓవరాల్ గా ఎస్ఎస్సి జేఈ కూడా మీకు ఉపయోగపడుతుందండి. మీరు కనుక పర్టికులర్ గా నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకొని నేను ఓవరాల్ గా నాకు వీలైతే లాస్ట్ లో ఎంసీక్యూస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కి. సో ఆ ఎంసీక్యూస్ చేసి మీ దగ్గర ఉన్న ఇంకా అడిషనల్ గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కనుక చదువుకున్నారు అనుకోండి ఓవరాల్ గా మీరు వచ్చేసి మాక్సిమం క్రాక్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఇంకేంటంటే ఓవరాల్ గా మనం వచ్చేసి టాపిక్స్ అనేవి చెప్పుకుందాం. ఓకేనా? మాక్సిమం ఓవరాల్ గా మనకు వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ లో మనకి ఇన్ని టాపిక్స్ ఉండడం జరిగిందండి. ఇంకా ఉన్నాయి. సో కింద కనుక చూసుకుంటే చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ లో నేను ఏంటంటే మీకు డైలీ చూపిస్తూ ఉంటానండి. ఓకేనా? సో నేను ఈరోజు ఈ టాపిక్ అనేది కంప్లీట్ చేశాను. సో రేపు ఈ టాపిక్ అనేది మనం కంప్లీట్ చేసుకుందాం. ఆ విధంగా మీకు ఏంటంటే నేను మీకు చూపిస్తూ ఉంటాను. సో ఓవరాల్ గా ఈ రోజు వచ్చేసి మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ లో ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయి, ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా ఈ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఏదైతే ఈ ఎస్ఎస్సి జేఈ ఏదైతే ఉందో ఓవరాల్ గా మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ టోటల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి గ్రామ సచివాలయంలో ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి, మనం ఎన్ని క్వశ్చన్స్ అనేవి చేయగలిగాం. సో ఆ విధంగా మనం ఏంటంటే ఒక టెస్ట్ పేపర్ అనేది చేద్దాం తర్వాత. సో ఎస్ఎస్సి జేఈకి సంబంధించి కూడా ఓవరాల్ గా ఫ్లూయిడ్ మెకానిక్స్ టాపిక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఎస్ఎస్సి జేఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ ఎస్ఎస్సి జేఈ పేపర్స్ అన్నిటిలో ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి. ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్ లో ఏ క్వశ్చన్స్ వచ్చినాయి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఆ క్వశ్చన్స్ కూడా మనం తెచ్చి మనం ఏంటంటే సాల్వ్ అనేది చేద్దామండి. ఓకేనా? ఓవరాల్ గా ఆ క్వశ్చన్స్ కూడా మనం తెచ్చి సాల్వింగ్స్ అనేది చేద్దాం. సో వాటితో పాటుగా మనం ఇంపార్టెంట్ బిట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ఏదైతే ఈ పర్టికులర్ టాపిక్ చెప్పానో ఆ పర్టికులర్ టాపిక్ తో పాటుగా దానికి సంబంధించిన నోట్స్ అనేది నేను మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తానండి. నోట్స్ కూడా నా ఓన్ హ్యాండ్ రైటింగ్ తో నేను ఏంటంటే నా ఓన్ గా నేను ప్రిపేర్ చేసిన నోట్స్ ఇది. సో ఇదేంటంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మనకి క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నోట్స్ అనేది మీకు ఇస్తూ ఉంటాను. సో ఓవరాల్ గా నోట్స్ లో కన్నా మాక్సిమం క్లాస్ వింటే మీకు ఓవరాల్ గా అర్థం అవుతుంది. తర్వాత ఏంటంటే నోట్స్ అనేది చదువుకోండి. సో ఓవరాల్ గా టెలిగ్రామ్ గ్రూప్ ఏంటంటే మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను దీనికి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ గా మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. సో దానికి తోడు మీకు ఏం ఉండాలంటే మీకు టెలిగ్రామ్ యాప్ అనేది మీ ఫోన్ లో ఉండాలి. ఓకేనా? అది మీరు మస్ట్ గా చూసుకోండి. సో నేను ఏంటంటే పర్టికులర్ టాపిక్ ఈరోజు ఫ్లూయిడ్ మెకానిక్స్ సంబంధించి ప్రాపర్టీస్ చెప్పేస్తాను కాబట్టి ప్రాపర్టీస్ సంబంధించిన నోట్స్ అంతా నేను ఏంటంటే మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఆ విధంగా మనం డైలీ 30 minutes క్లాస్ అయితే చెప్పుకుందామండి. ఓకేనా?
సో ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి మాక్సిమం రోజుకి వచ్చేస్తే 2 పార్ట్స్ కూడా వచ్చేయచ్చండి. ఓకేనా. సో ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి రోజుకి 2 పార్ట్స్ అంటే 30 మినిట్స్ ఒక పార్ట్ 30 మినిట్స్ ఒక పార్ట్ అలా 2 పార్ట్స్ వచ్చేయచ్చు. బట్ ప్రొడక్షన్ నుంచి మాత్రం ఓన్లీ 30 మినిట్స్ క్లాస్ మాత్రం అప్లోడ్ చేస్తానండి. సో మాక్సిమం మనం రోజుకి 3 టాపిక్స్ అయితే అంటే 3 క్లాసెస్ అయితే కంప్లీట్ చేసుకునే విధంగా చూసుకుందాం. ఓకేనా. సో మాక్సిమం ఓవరాల్ గా మనకి ఏంటంటే ఓవరాల్ అంత సిలబస్ అనేది కంప్లీట్ అయ్యేటట్టుగా మనం షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఓన్లీ క్లాసెస్ కాదండి, ఓవరాల్ గా మన ఛానల్ ఏదైతే ఉందో మన ఛానల్ ప్లేలిస్ట్ అనేది ఒకసారి మీరు చెక్ చేయండి. ఓవరాల్ గా గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టర్ అవ్వచ్చు, పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అవ్వచ్చు, ఓవరాల్ గా వీటన్నిటికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఓవరాల్ గా ఒకసారి మా ఛానల్ ప్లేలిస్ట్ అనేది చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మనం వచ్చేసి ఏదైతే ఫ్లూయిడ్ మెకానిక్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం డిస్కస్ చేద్దాం. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, ఓవరాల్ గా నేను ఏదైతే ఈ క్లాస్ అనేది చెప్తున్నానో ఓవరాల్ గా లో లెవెల్ స్టూడెంట్ కి ఏ విధంగా చెప్తే అర్థం అవుతుంది ఆ విధంగా చెప్తూ అయితే నేను వస్తానండి. ఎందుకంటే మాక్సిమం మన క్లాసెస్ చూసే వాళ్ళు బాగా చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, ఏమీ తెలియలేని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో అందువల్ల ఏంటంటే లో లెవెల్ ఏ విధంగా స్పూన్ ఫీడింగ్ ఇస్తారో సో ఆ విధంగా నేనైతే ఈ క్లాసెస్ అనేవి చెప్తానండి. కాస్త వీడియోస్ అనేవి లాగ్ అయినా మీరు ఏమనుకోకండి, ఎందుకంటే బాగా చదివే వాళ్ళకి ఏంటంటే బేగా అర్థమైపోతుంది. బట్ ఏంటంటే అంతలాగా ఏం తెలియలేని వాళ్ళ క్యాండిడేట్స్ కి ఏంటంటే నార్మల్ గా ఏమీ తెలియదు. సో అందుకంటే ఏంటంటే నేను ఏంటంటే ప్రతి టర్మ్ ఏంటంటే ఒకసారి స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటానండి, దానివల్ల వీడియో కాస్త లాగ్ అవుతుంది. మీరు ఆ విధంగా ఇబ్బంది పడద్దు. మీకు ఏంటంటే ఓవరాల్ గా మీకు ఏ విధంగా అర్థం అవుతుందో ఆ విధంగా నేనైతే చెప్పడానికి ట్రై చేస్తానండి. ఓకేనా. సో ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ మనకి నార్మల్ గా చూసుకుంటే సిలబస్ అనేది ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్ అండి మన సబ్జెక్ట్ కనుక చూసుకుంటే. బట్ వచ్చేసి ఏంటంటే మనం హైడ్రాలిక్స్ మెషిన్స్ అంటే మనం ఏంటంటే టర్బైన్స్ పంప్స్ వాటి గురించి మాట్లాడుకుంటాం. మనకు వచ్చేసి ఆ సిలబస్ తర్వాత వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ కోసం మాట్లాడుకుందామండి. ఓకేనా. సో మెయిన్ గా మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ ఎందుకు చదవాలి, ఓకేనా, దీనికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి, అసలు దీన్ని ఎందుకు మనం డిస్కస్ చేసుకోవాలి అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ ఎందుకు చదువుతాం అంటే ఏదైతే ఫ్లూయిడ్ ఉందో నార్మల్ గా మనకి ఫ్లూయిడ్ అంటే 2 టైప్స్ వస్తుందండి. ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే లిక్విడ్ వస్తుంది, రెండోది కనుక చూసుకుంటే గ్యాసెస్ వస్తాయండి. ఓకేనా. సో ఈ రెండింటిని కలిపి మనం ఫ్లూయిడ్ అంటామండి. ఓకేనా. సో లిక్విడ్ అలాగే గ్యాసెస్ ఈ రెండింటిని ఫ్లూయిడ్స్ అంటాం. సో ఫ్లూయిడ్స్ లో మళ్ళీ 2 టైప్స్, ఓకే, ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే లిక్విడ్స్, రెండోది కనుక చూసుకుంటే గ్యాసెస్ అనమాట. ఓకేనా. సో ఓవరాల్ గా ఏవైతే ఈ ఫ్లూయిడ్స్ ఉన్నాయో ఫ్లూయిడ్స్ యొక్క బిహేవియర్ అనేది మనం స్టడీ చేస్తామండి. ఓకేనా. ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ ద్వారా మనం ఏంటంటే ఫ్లూయిడ్స్ యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో ఓకేనా వాటి యొక్క బిహేవియర్ మనం స్టడీ చేస్తాం. ఓకేనా. ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద బిహేవియర్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఓకేనా. ఆ ఫ్లూయిడ్స్ అనేవి రెస్ట్ లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాయి అంటే మూవ్మెంట్ అవ్వకుండా రెస్ట్ లో ఉండేటప్పుడు అవి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, సో మోషన్ లో ఉండేటప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి. సో ఈ విధంగా మనం ఏంటంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది చదవడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ అనాలిసిస్ అనేది మనం చేయడానికి ఫ్లూయిడ్ మెకానిక్స్ అయితే మనం మెయిన్ గా నేర్చుకోవాలండి. ఓకేనా. సో ఫ్లూయిడ్స్ అనేవి రెస్ట్ లో ఉండేటప్పుడు ఎటువంటి మోషన్ లేకుండా రెస్ట్ లో ఉండేటప్పుడు వాటి యొక్క బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాటిపైన ఏ ఏ ప్రెజర్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి. సో లేదు ఫ్లూయిడ్స్ అనేవి మోషన్ లో ఉండేటప్పుడు ఏ ఏ ప్రెజర్ ఫోర్సెస్ అనేవి దాని మీద యాక్ట్ అవుతున్నాయి, అవి మోషన్ లో ఉండడానికి ఏ ఏ ఫోర్సెస్ అనేవి కాజ్ అవుతున్నాయి. ఓకేనా. మోషన్ లోకి వెళ్ళడానికి ఏ ఫోర్సెస్ అనేవి మనకి కావాలి. సో ఓవరాల్ గా ఆ డీటెయిల్స్ అయితే మనం డిస్కస్ చేస్తామండి. సో ఓవరాల్ గా ఈ ఫ్లూయిడ్స్ అనేవి రెస్ట్ లో ఉన్న దాన్ని బట్టి మోషన్ లో ఉన్న దాన్ని బట్టి వీటిని ఏంటంటే 2 విధాలుగా డివైడ్ చేయడం జరిగిందండి. ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే స్టాటిక్స్, ఓకేనా, స్టాటిక్ ఫ్లూయిడ్స్. రెండోది కనుక చూసుకుంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టాటిక్ ఫ్లూయిడ్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి స్టాటిక్ ఫ్లూయిడ్ అంటే ఏంటంటే ఏదైతే రెస్ట్ లో ఉన్న ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ కోసం మనం డిస్కస్ చేస్తే దాన్ని వచ్చేసి స్టాటిక్ ఫ్లూయిడ్స్ అంటామండి. ఓకేనా. స్టాటిక్ ఫ్లూయిడ్ అంటే ఏంటంటే నేను యాక్చువల్ గా నార్మల్ గా తెలుగులో చెప్పేస్తూ ఉంటానండి, మీరు దానికి సంబంధించి ఇంగ్లీష్ లో మీరు ఏంటంటే డెఫినేషన్స్ అనేవి రాసేసుకోండి. ఓకేనా. సో ఒక్కొక్కసారి నేను ఇంగ్లీష్ లో డెఫినేషన్ కూడా చెప్తాను, నేను నార్మల్ గా తెలుగులో చెప్పేస్తూ ఉంటాను. మెయిన్ దాని కాన్సెప్ట్ ఏంటి అనేది నేను తెలుగులో చెప్పేస్తాను, అది మాక్సిమం మీరు ఇంగ్లీష్ లో రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో స్టాటిక్ ఫ్లూయిడ్స్ అంటే ఏంటంటే నార్మల్ గా స్టాటిక్ ఫ్లూయిడ్స్ అంటే నార్మల్ గా ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద ఫ్లూయిడ్స్ అట్ రెస్ట్. ఓకేనా. ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెస్ట్ లో ఉండేటప్పుడు వాటి కోసం డిస్కస్ చేస్తే వాటిని ఏమంటామంటే స్టాటిక్ ఫ్లూయిడ్ డిస్కషన్ అంటామండి. ఓకేనా. రెండోది కనుక చూసుకుంటే మనం వచ్చేసి డైనమిక్ ఫ్లూయిడ్ డిస్కషన్ అంటామండి. ఓకేనా.
సో డైనమిక్ ఫ్లూయిడ్ డిస్కషన్. సో ఈ డైనమిక్ ఫ్లూయిడ్ లో ఏంటంటే మనకి స్టాటిక్ లో ఫ్లూయిడ్స్ అనేవి రెస్ట్ పొజిషన్ లో ఉంటాయండి. సో డైనమిక్ లో మనకు వచ్చేసి ఫ్లూయిడ్స్ అనేవి మోషన్ లో ఉండడం జరుగుతుందండి. ఓకేనా, అయితే ఫ్లూయిడ్ మోషన్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, సో స్టాటిక్ లో వచ్చేసి మనం ఫ్లూయిడ్ మోషన్ రెస్ట్ అవి ఎక్కడికి కదలవండి, జస్ట్ అలాగే ఉంటాయి. బట్ డైనమిక్ మోషన్ ఏదైతే ఉందో ఈ డైనమిక్ ఫ్లూయిడ్ లో మనకి ఏంటంటే డైనమిక్ కండిషన్ లో మనకు వచ్చేసి ఫ్లూయిడ్స్ అనేవి మూవ్మెంట్ అవుతూ ఉంటాయండి. ఓకేనా, సో ఈ మూవ్మెంట్ లో మనకి ఏంటంటే ఓవరాల్ గా మనకి ఆ ఫ్లూయిడ్ అనేది మూవ్మెంట్ అవ్వడానికి, ఓకేనా, ఇన్ కేసు ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లూయిడ్ ఉందనుకోండి, ఇలా ఈ ఫ్లూయిడ్ అనేది మూవ్మెంట్ అవ్వడానికి దానిపైన ఏ ఏ ప్రెజర్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి, సో ఏ ఫోర్సెస్ వల్ల ఫ్లూయిడ్ అనేది మోషన్ లోకి వెళ్తుంది, సో ఆ ఫోర్సెస్ ని గనక మనం కన్సిడర్ చేసాం అనుకోండి, ఏవైతే ఈ ప్రెజర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రెజర్ ఫోర్సెస్ దాని మీద ఏ ఏ ప్రెజర్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవ్వడం వల్ల ఫ్లూయిడ్ అనేది మోషన్ లోకి వెళ్తుంది. ఓకేనా, ఈ ఫ్లూయిడ్ అనేది ఈ విధంగా మోషన్ లోకి వెళ్తుంది, ఆ ప్రెజర్ ఫోర్సెస్ ని మనం కన్సిడర్ చేసుకుంటే వాటిని వచ్చేసి డైనమిక్స్ అంటారండి. ఓకేనా, డైనమిక్ ఫ్లూయిడ్ డిస్కషన్ అంటాం. ఓకేనా, సో ఏవైతే ఈ ప్రెజర్ ఫోర్సెస్ ఈ ఫ్లూయిడ్ అనేది మోషన్ లోకి వెళ్ళడానికి కావలసిన ప్రెజర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని గనక మనం పరిగణలోనికి తీసుకోకపోతే, అంటే వాటిని మనం కన్సిడర్ చేసుకోకపోతే ఆ టైప్ ఆఫ్ స్టడీని ఏమంటామంటే మనం వచ్చేసి కైనమాటిక్స్ అంటామండి. ఓకేనా, కైనమాటిక్స్ అంటాం అనమాట. ఓకేనా, సో నార్మల్ గా మనకు వచ్చేసి టూ టైప్స్ లో డివైడ్ చేయడం జరిగింది. డైనమిక్స్ ని మళ్ళీ డైనమిక్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి కైనమాటిక్స్ ఒకటి, ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా, సో మనకు వచ్చేసి ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ ని మనం ఏంటంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ మనం మెయిన్ గా దేనికి చదువుతామంటే ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్. ఓకేనా, అది ఏ ఏ ప్రెజర్ ఫోర్సెస్ కి యాక్ట్ అవుతుంది, దాని మీద యాక్ట్ అయ్యే ప్రెజర్ ఫోర్సెస్ ఏంటి, ఓవరాల్ గా ఆ ఫోర్సెస్ యాక్ట్ అయిన తర్వాత దాని యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, సో ఆ డిస్కషన్ అయితే మనం చేస్తాం. సో ఆ విధంగా మనం ఏంటంటే ఫ్లూయిడ్స్ ని టూ టైప్స్ లో డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే స్టాటిక్ ఫ్లూయిడ్స్, రెండోది కనుక చూసుకుంటే డైనమిక్ ఫ్లూయిడ్స్. ఓకేనా, సో స్టాటిక్ ఫ్లూయిడ్ లో ఏంటంటే ఫ్లూయిడ్స్ అనే వాటికి ఎటువంటి మోషన్ అయితే ఉండదండి, అవి రెస్ట్ లో ఉంటాయి. ఓకేనా, అవి రెస్ట్ లో ఉంటాయి, వాటికి మోషన్ అయితే ఉండదు. ఓకేనా, వాటి మీద కొన్ని ఫోర్సెస్ అయితే యాక్ట్ అవుతాయి కానీ బట్ మాక్సిమం ఫోర్సెస్ అయితే యాక్ట్ అవ్వవు, వాటిని ఏంటంటే మూవ్ చేయడానికి ఎటువంటి ఫోర్సెస్ అయితే యాక్ట్ అవ్వవు. ఓకేనా, నెక్స్ట్ కనుక చూసుకుంటే డైనమిక్స్ ఏదైతే ఉందో డైనమిక్స్ లో వచ్చేసి మళ్ళీ టూ టైప్స్ లో ఉంటుంది. ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే డైనమిక్ స్టడీ, రెండోది కనుక చూసుకుంటే కైనమాటిక్ స్టడీ. ఓకేనా, సో డైనమిక్ స్టడీ ఏంటంటే ఏదైతే ఫ్లూయిడ్ అనేది మోషన్ లో ఉందో ఆ ఫ్లూయిడ్ మోషన్ జరగడానికి ఏవైతే ప్రెజర్ ఫోర్సెస్ కావాలో ఆ ప్రెజర్ ఫోర్సెస్ ని మనం పరిగణలోనికి తీసుకుంటే వాటిని కన్సిడర్ చేసుకుంటే దాన్ని వచ్చేసి డైనమిక్ స్టడీ అంటామండి. ఓకేనా, ఇన్ కేస్ ఏవైతే ఆ ప్రెజర్ ఫోర్సెస్ ఫ్లూయిడ్ మోషన్ కి కారణమైన ప్రెజర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రెజర్ ఫోర్సెస్ ని మనం కన్సిడర్ చేసుకోలేదనుకోండి, వాటిని పరిగణలోనికి తీసుకోలేదనుకోండి, వాటిని వచ్చేసి మనం కైనమాటిక్ స్టడీ అంటాం అనమాట. ఓకేనా, ఇవి వచ్చేసి మీకు మెయిన్ గా మూడు డెఫినేషన్స్ అండి ఇంట్రొడక్షన్ పార్ట్ లో. ఓకే, ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఏంటి, బట్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇతను ఏంటంటే యాక్చువల్ గా తెలుగులో చెప్పేస్తున్నారు, మాకు డెఫినేషన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, దానికి సంబంధించిన డెఫినేషన్ అనేది మాకు ఏ విధంగా తెలుస్తుంది అంటే మీరు ఎటువంటి ఇబ్బంది పడొద్దండి, నేనైతే కంప్లీట్ నోట్స్ అయితే నేను మీకు ఇస్తాను. మీరు మన టెలిగ్రామ్ లింక్ గ్రూప్ లో కనుక జాయిన్ అయితే ఓవరాల్ గా అక్కడైతే మీకు కంప్లీట్ నోట్స్ అనేది దొరుకుతుంది. ఓవరాల్ గా నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ అనేది, ఓకేనా, ఓన్ గా నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అది మీకు దొరుకుతుంది. అక్కడ ఓవరాల్ గా దానికి సంబంధించిన డెఫినేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్ అయితే అక్కడ ఉంటుంది. ఓకేనా, ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్. సో ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ లో మనం మెయిన్ గా చూసుకుంటే ఇందులో కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఫస్ట్ ఇది కనుక చూసుకుంటే డెన్సిటీ అండి. ఓకేనా, సో మెయిన్ ప్రాపర్టీస్ మనం చెప్పుకుందామండి. ఫస్ట్ ఇది కనుక చూసుకుంటే డెన్సిటీ, రెండోది కనుక చూసుకుంటే స్పెసిఫిక్ వెయిట్ అండి, స్పెసిఫిక్ వెయిట్, మూడోది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ, నాలుగోది కనుక చూసుకుంటే స్పెసిఫిక్ వాల్యూమ్, ఐదోది కనుక చూసుకుంటే మనకి మెయిన్ అండ్ మేజర్ అండి విస్కాసిటీ అండి. ఓకేనా, విస్కాసిటీ. ఓకేనా, ఓవరాల్ గా ఈ 5 ప్రాపర్టీస్ కోసం మనం ఏంటంటే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓవరాల్ గా ఏవైతే 5 ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ 5 ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ కోసం మనం డీటెయిల్ డిస్కషన్ అయితే పెట్టుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇది మనకి డెన్సిటీ ఏదైతే ఉందో డెన్సిటీ కోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేద్దాం. ఇంకా డెన్సిటీ కోసం డిస్కషన్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెన్సిటీ అంటే ఏంటంటే యాక్చువల్ గా మన నార్మల్ ఫార్ములా ఏంటంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకేనా, మాస్ పర్
యూనిట్ వాల్యూమ్. ఓకేనా, ఇది వచ్చేసి డెన్సిటీ యొక్క డెఫినిషన్. ఓకేనా, సో డెన్సిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ఇట్స్ యూనిట్ వాల్యూమ్. ఓకేనా, మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ టు యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్. ఓకేనా, దీని యొక్క మెయిన్ మీనింగ్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఇలా ఒక కంటైనర్ లో మనకి ఏంటంటే కాస్త ఫ్లూయిడ్ అనే ఒక లిక్విడ్ అనేది తీసుకోండి, అంటే వాటర్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది తీసుకోండి. ఈ వాటర్ ఏదైతే ఉందో దీనికి డెన్సిటీ అనేది మనం ఏ విధంగా చూస్తామంటే మనకి ఏదైతే ఒక యూనిట్ వాల్యూమ్ అనుకోండి. ఓకేనా, ఓవరాల్ గా ఈ కంటైనర్ లో ఉన్న వాటర్ అంతా కలిపి ఒక 3 మీటర్ క్యూబ్ లో ఉందనుకోండి. ఓకేనా, సో 3 మీటర్ క్యూబ్ దీని యొక్క వాల్యూమ్ అనేది. ఓకేనా, సో 3 మీటర్ క్యూబ్ దీని వాల్యూమ్ అంతా కలిపి. ఓకేనా, సో ఇందులో కనుక మనం చూసుకుంటే ఒక యూనిట్ వాల్యూమ్ అనేది తీసుకోవాలి. ఓకే, అంటే 1 యూనిట్ వాల్యూమ్ అంటే 1 మీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్ అనేది తీసుకోండి. ఓకేనా, ఇందులో 1 మీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్ తీసుకుంటే ఫర్ సపోజ్ ఎంత అనుకోండి. ఓకేనా, ఈ ఏరియా అనేది 1 మీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్ అండి. ఓకేనా, ఈ ఏరియా 1 మీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్ అయితే ఈ 1 మీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్ కి ఎంత మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఉంది. ఓకేనా, ఎంత మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఈ 1 మీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్ ని ఆక్యుపై చేసింది. అంటే దీని యొక్క మెయిన్ మీనింగ్ కనుక చూసుకుంటే ఈ 1 మీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్ లో ఎంత మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఈ 1 మీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్ లో ఉంది. ఓకేనా, సో ఆ విధంగా మనం డెన్సిటీని డిస్కస్ చేద్దామండి. ఓకేనా, డెన్సిటీని ఆ విధంగా మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా, సో డెన్సిటీ అంటే ఏంటంటే మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ఇట్స్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్. ఓకేనా, సో యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ అండి. ఓకేనా, యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్, 1 యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ కి 1 యూనిట్ వాల్యూమ్ కి ఎంత మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఆక్యుపై చేసింది. ఆ 1 యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ని ఎంత మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఆక్యుపై చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ 1 యూనిట్ ఆఫ్ వాల్యూమ్ ని ఇంత మాస్ ఒక 5 kg మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది దీన్ని ఆక్యుపై చేసింది. సో ఆ విధంగా మనం చెప్పుకుంటామండి. అంటే ఈ యూనిట్ వాల్యూమ్ లో ఉన్న ఫ్లూయిడ్ యొక్క మాస్ ఎంత అంటే 5 kg. మనం వచ్చేసి యూనిట్ వాల్యూమ్ కి మాత్రమే కన్సిడర్ చేసుకుంటామండి. అది మీరు మెయిన్ గా చూసుకోండి. ఓకేనా, డెన్సిటీ అంటే మీనింగ్ ఏంటంటే మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ఇట్స్ యూనిట్ వాల్యూమ్, దాని యొక్క యూనిట్ వాల్యూమ్ కి ఎంత మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఇందులో ఉంది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డెఫినేషన్ అండి. ఓకేనా, సో యాక్చువల్ గా మనం ఏంటంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అని చెప్పేసుకుంటూ ఉంటామండి, బట్ అది కాదు మెయిన్ డెఫినేషన్. సో మెయిన్ డెఫినేషన్ ఏంటంటే ఒక యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ కి ఎంత మాస్ ఉంటుంది. సో ఎంత మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఆ యూనిట్ వాల్యూమ్ లో ఎంత మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది మనకి అక్కడ ఆక్యుపై చేయడం అనేది జరుగుతుంది. అది వచ్చేసి మనకి మెయిన్ డెఫినేషన్. ఇంకా దీనికి సంబంధించిన యూనిట్స్ గనక చూసుకుంటే మనకి మెయిన్ గా వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని SI యూనిట్స్ లో చెప్పేసుకుందామండి. ఓకేనా, మనకి గనక చూసుకుంటే ఏదైతే ఈ డెన్సిటీ ఉందో ఈ డెన్సిటీని మనం రో తో డినోట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, రో, దీన్ని వచ్చేసి రో అంటాం. సో రో తో డినోట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క యూనిట్స్ కనుక చూసుకుంటే మనకి మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ కదండి యాక్చువల్ గా డెఫినిషన్. సో మాస్ కి వచ్చేసి కేజీ SI యూనిట్, వాల్యూమ్ కి వచ్చేసి మీటర్ క్యూబ్. ఓకేనా, డెన్సిటీ యొక్క యూనిట్స్ కనుక చూసుకుంటే మనకి కేజీ పర్ మీటర్ క్యూబ్. ఓకేనా, ఈ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏదైతే ఈ డెన్సిటీ ఉందో ఇప్పుడు నార్మల్ గా ఒక ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ అంటే యాక్చువల్ గా చూసుకుంటే లిక్విడ్ యొక్క డెన్సిటీ కనుక చూసుకోండి, ఒక వాటర్ యొక్క డెన్సిటీ కనుక చూసుకోండి, ఆ డెన్సిటీ అనేది మనకి చేంజ్ అయితే అవ్వదండి. డెన్సిటీ అనేది కాన్స్టెంట్. ఏవైతే లిక్విడ్స్ ఉన్నాయో మనకి యాక్చువల్ గా ఫ్లూయిడ్స్ మనం 2 టైప్స్ లో డివైడ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, ఒకటి వచ్చేసి లిక్విడ్స్, రెండోది వచ్చేసి కనుక చూసుకుంటే గ్యాసెస్. ఓకేనా, లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో లిక్విడ్స్ యొక్క డెన్సిటీ అనేది కాన్స్టెంట్ అండి. ఓకేనా, ఎందుకు కాన్స్టెంట్ అంటున్నారు అంటే మనకి ఓవరాల్ గా ఇప్పుడు ఏదైతే ఈ లిక్విడ్ ఉందో మనం ఎంత ప్రెజర్ అప్లై చేసినా, ఇప్పుడు ఇలా ఒక పిస్టన్ అనేది పెట్టి దీని మీద ఎంత లోడ్ అనేది మనం అప్లై చేసినా ఎంత లోడ్ అనేది అప్లై చేసినా దీని వాల్యూమ్ ఏదైతే ఉందో ఈ వాల్యూమ్ లో చేంజెస్ అనేవి జరగవండి. ఓకేనా, లిక్విడ్ లో వాల్యూమ్ లో చేంజెస్ అనేవి జరుగుతాయి, బట్ నెగ్లిజిబుల్ అండి. బట్ ఎంతో కొంత ఎక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు అంతే వాల్యూమ్, బట్ అంతకు మించి ఎక్కువ వాల్యూమ్ అయితే కంప్రెస్ అవ్వదు. మనం ఎంత లోడ్ అప్లై చేసినా లిక్విడ్ అనేది కంప్రెస్ అవ్వదండి. ఓకేనా, అది వచ్చేసి అందుకే దాన్ని ఏమంటారంటే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటారండి లిక్విడ్ ని. గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్, లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. దాని యొక్క మెయిన్ ప్రాపర్టీ ఏంటి, అది ఏంటంటే ప్రకృతి ధర్మం అన్నమాట. ఓకేనా, ఏదైతే ఈ లిక్విడ్ ఏదైతే ఉందంటే వాటర్ ఏదైతే ఉందో వాటర్ మనకి ఏంటంటే కంప్రెస్ అయితే అవ్వదండి. సో అందువల్ల ఏంటంటే మనకి వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు, ఎందుకంటే నెగ్లిజిబుల్. చేంజ్ అవుద్ది ఎంతో, ఈ డివి అనేది చేంజ్ అవుద్ది, బట్ ఏంటంటే ఇది నెగ్లిజిబుల్, మనం కన్సిడర్ చెయ్యం. ఓకేనా, చిన్న వాల్యూమ్ అనేది చేంజ్ అవుద్ది. ఎంత లోడ్ అప్లై చేసినా జస్ట్ చిన్న వాల్యూమ్, మాక్సిమం వాల్యూమ్ అయితే చేంజ్ అవ్వదు. ఈ
వాల్యూమ్ చేంజ్ ఈ చిన్న వాల్యూమ్ కన్సిడర్ చేయం కాబట్టి మనకి ఏంటంటే యాక్చువల్ గా వాల్యూమ్ అనేది అసలు చేంజ్ అవ్వలేనట్టే మనం కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఈ వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి మనకి ఏంటంటే ఈ వాల్యూమ్ చేంజ్ అవ్వదు కాబట్టి మనకు వచ్చేసి యూనిట్ వాల్యూమ్ కూడా చేంజ్ అవ్వదు, ఆ యూనిట్ వాల్యూమ్ లో ఉన్న మాస్ కూడా మనకి చేంజ్ అవ్వదు. ఓకేనా, అర్థమవుతుందా మీకు? ఓవరాల్ గా ఏదైతే ఈ వాల్యూమ్ ఉందో ఈ వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు, వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వకపోవడం వల్ల ఈ యూనిట్ వాల్యూమ్ కూడా మనకి చేంజ్ అవ్వదు, యూనిట్ వాల్యూమ్ చేంజ్ అవ్వకపోవడం వల్ల దీనిలో ఉన్న మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది కూడా మనకి చేంజ్ అవ్వదు. అందువల్ల ఏంటంటే ఈ మాస్ అనేది కూడా కాన్స్టెంట్ లో ఉంటుంది, వాల్యూమ్ అనేది కూడా కాన్స్టెంట్ లో ఉండడం వల్ల ఓవరాల్ గా లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయి లిక్విడ్స్ యొక్క డెన్సిటీ అనేది మనం కాన్స్టెంట్ గా చెప్పుకోవడం జరుగుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ గ్యాసెస్ కనుక వస్తే గ్యాసెస్ యొక్క డెన్సిటీ అనేది చేంజ్ అవుతుందండి. ఓకేనా, సో ఎందుకనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ ఫ్లూయిడ్ అనేది ఇది వాటర్ కాదండి, దీన్ని గ్యాస్ అనుకోండి. ఇప్పుడు ఓకేనా, ఏదైతే పర్టికులర్ ఫ్లూయిడ్ మీకు ఇక్కడ చూపిస్తున్నానో దీన్ని గ్యాస్ అనుకోండి. మీరు గ్యాసెస్ లో యాక్చువల్ గా మనం ఏంటంటే ఇంటర్నల్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో వచ్చేసి మనం పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ లో ఇలా పిస్టన్ పెట్టి మనం గ్యాస్ ని కంప్రెస్ చేస్తున్న కొద్ది గ్యాస్ అనేది కంప్రెస్ అయిపోతూ ఉంటుందండి, అది మీకు తెలుసు. ఓకేనా, సో ఆ ఫినామినా మీకు తెలుసు. ఓకేనా, ఇలా వచ్చేసి మనం గ్యాస్ సిలిండర్ కనుక చూసుకుంటే ఈ సిలిండర్ లో ఇలా పిస్టన్ పెట్టి దీనిపైన లోడ్ అప్లై చేస్తే మనకు వచ్చేసి ఈ గ్యాస్ అనేది కంప్రెస్ అవ్వడం జరుగుతుందండి. కంప్రెస్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే ప్రెషర్ పెరుగుతుంది, యాజ్ యూజువల్ గా టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. గ్యాస్ యొక్క టెంపరేచర్ పెరిగిపోద్ది, గ్యాస్ యొక్క ప్రెషర్ కూడా మనకి పెరిగిపోద్ది, ఎందుకంటే కంప్రెస్ అయిపోవడం వల్ల వాల్యూమ్ అనేది తగ్గిపోద్ది. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే గ్యాసెస్ లో ఈ పర్టికులర్ లోడ్స్ అనేవి వేయడం వల్ల మనకి ఏంటంటే ఈ వాల్యూమ్ అనేది తగ్గిపోద్ది. సో వాల్యూమ్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ యూనిట్ వాల్యూమ్ అనేది చేంజ్ అయిపోద్ది, యూనిట్ వాల్యూమ్ చేంజ్ అయిపోవడం వల్ల దాంట్లో ఉన్న మాస్ అనేది కూడా చేంజ్ అయిపోద్ది. ఓకేనా, ఆ యూనిట్ వాల్యూమ్ కి ఎంత మాస్ అయితే ఉందో ఆ మాస్ కూడా మనకి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మాస్ అనేది చేంజ్ అవుతుంది, వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. అందువల్ల ఓవరాల్ గా గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో గ్యాసెస్ యొక్క ఓవరాల్ డెన్సిటీ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఎందుకు లిక్విడ్స్ యొక్క డెన్సిటీ కాన్స్టెంట్ గా తీసుకుంటాము, గ్యాసెస్ యొక్క డెన్సిటీ వేరియేషన్ ఎందుకు వస్తుంది అంటే ఈ విధంగా అండి. ఓకేనా, మనకు వచ్చేసి లిక్విడ్ అనేది ఇన్కంప్రెసిబుల్, సో అందువల్ల వాల్యూమ్ చేంజ్ అవ్వదు, మాస్ అనేది చేంజ్ అవ్వదు. సో అందువల్ల ఏంటంటే రెండు కాన్స్టెంట్ కాబట్టి ఓవరాల్ గా లిక్విడ్ యొక్క డెన్సిటీ అనేది కాన్స్టెంట్. గ్యాసెస్ లో ఏంటంటే వాల్యూమ్ చేంజ్ అవుతుంది, ఆ వాల్యూమ్ లో ఉన్న యూనిట్ మాస్ ఏదైతే ఉందో మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ కూడా చేంజ్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా మాస్ చేంజ్ అవుతుంది, వాల్యూమ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఓవరాల్ గా డెన్సిటీ కూడా చేంజ్ అవుతుంది. అందువల్ల గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో గ్యాసెస్ యొక్క డెన్సిటీ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఓకేనా, ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ గా మనకి మెయిన్ గా కనుక చూసుకుంటే డెన్సిటీ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనకి నార్మల్ గా 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఓకేనా, 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఇది వచ్చేసి వాటర్ యొక్క డెన్సిటీ వాల్యూ అండి. ఓకేనా, మెయిన్ గా చూసుకుంటే వాటర్ యొక్క డెన్సిటీ వాల్యూ ఇది వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూ అండి. ఓకేనా, సో అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ లో 1 గ్రామ్ ఆఫ్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఉంది. ఓకేనా, ఏదైతే వాటర్ ఉందో దాని యొక్క మాస్ వచ్చేసి మనకి 1 గ్రామ్. సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ లో మనకు వచ్చేసి 1 గ్రామ్ వాటర్ అయితే ఉంది అని దీని యొక్క లిటరల్ మీనింగ్ అండి. మనకి మాక్సిమం లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో లిక్విడ్స్ యొక్క డెన్సిటీ అనేది మనకి కాన్స్టెంట్ అని చెప్పుకోవడం జరిగింది కదా. సో ఆ కాన్స్టెంట్ వాల్యూ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఈ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ని మనం SI యూనిట్స్ లోకి మార్చేసుకుంటే 1000 kg పర్ మీటర్ క్యూబ్ అండి. ఓకేనా, సో ఈ 1000 kg పర్ మీటర్ క్యూబ్ ఏ విధంగా అయిందని చాలా మందికి అయితే డౌట్ వస్తుంది. ఓకేనా, మనకు వచ్చేసి ఒక కేజీకి వచ్చేసి 1000 గ్రాములు, బట్ ఇక్కడ వచ్చేసి 1 గ్రామ్ ఉందంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే 10⁻³ kgs అంతేనా. బై ఇక్కడ సెంటీమీటర్ ఉంది, సెంటీమీటర్ ఒక మీటర్ కి వచ్చేసి మనకి 100 సెంటీమీటర్స్, బట్ ఇక్కడ సెంటీమీటర్ ఉందంటే 10⁻² హోల్ క్యూబ్ మీటర్ క్యూబ్. సో ఇక్కడ వచ్చేసి 10⁻⁶, ఇక్కడ 10⁻⁻3. సో ఈ 10⁻⁻3 10⁻⁻6 కనుక క్యాన్సిల్ అయితే 10⁻⁻3 10⁻⁻6 ఇక్కడ క్యాన్సిల్ అయితే ఇక్కడ వచ్చేసి కేజీ పర్ 10⁻⁻3 మీటర్ క్యూబ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ 10⁻⁻3 మనకి పైకి వెళ్తే 10³ kg పర్ మీటర్ క్యూబ్ అంటే 1000 kg పర్ మీటర్ క్యూబ్. మనకు వచ్చేసి ఇది కాన్స్టెంట్ వాల్యూ అండి. ఏదైనా మనకి లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో లిక్విడ్ యొక్క డెన్సిటీ వాల్యూ కనుక అడిగితే మనకు వచ్చేసి రెండు విధాలుగా చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, లేదు మాకు SI యూనిట్స్ లో కావాలి అంటే అది వచ్చేసి కనుక చూసుకుంటే 1000 kg పర్ మీటర్ క్యూబ్ అండి. ఓకేనా, ఈ విధంగా మనం ఏదైతే లిక్విడ్ యొక్క డెన్సిటీ ఏది ఉందో అది కాన్స్టెంట్ వాల్యూ, లిక్విడ్ యొక్క డెన్సిటీ వాల్యూ కనుక అడిగితే 1000 kg పర్ మీటర్ క్యూబ్. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి స్పెసిఫిక్ వెయిట్ అంటామండి. ఓకేనా, స్పెసిఫిక్ వెయిట్ ఆర్ దీన్నే వెయిట్ డెన్సిటీ అంటామండి. ఓకేనా, వెయిట్
డెన్సిటీ. ఓకేనా? సో మనకి ఏదైతే ముందు డెన్సిటీ ఉందో దానికి వచ్చేసి ఇంకొక నేమ్ ఉంటుందండి. దాని పేరు వచ్చేసి కనుక చూసుకుంటే మాస్ డెన్సిటీ. ఓకేనా? సో డెన్సిటీకి ఇంకొక నేమ్ వచ్చేసి మనకి మాస్ డెన్సిటీ. ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే నెక్స్ట్ ఇది వచ్చేసి స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ. ఓకేనా? సో స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ. సో దీని యొక్క డెఫినిషన్ కనుక మనకి చూసుకుంటే మెయిన్ గా మనం ఏదైతే డెన్సిటీకి మనం ఏం చెప్పుకున్నాం, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే కేజీ పర్ మీటర్ క్యూబ్ అనేది చెప్పుకోవడం జరిగింది. బట్ స్పెసిఫిక్ వెయిట్ లేదా వెయిట్ డెన్సిటీ ఏదైతే ఉందో దీని యొక్క యూనిట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి దీన్ని ఏ విధంగా డిఫైన్ చేయడం జరిగిందంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ పర్ యూనిట్ వాల్యూమ్. సో ఇందాక మీకు సేమ్ చెప్పుకున్నట్టుగానే ఏదైతే యూనిట్ వాల్యూమ్ ఉందో ఈ యూనిట్ వాల్యూమ్ కి ఏదైతే ఫ్లూయిడ్ ఉందో ఫ్లూయిడ్ యొక్క వెయిట్ అనేది ఎంత ఉంది, ఈ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఏదైతే ఈ యూనిట్ వాల్యూమ్ ఏదైతే ఉందో యూనిట్ వాల్యూమ్ లో ఏదైతే ఫ్లూయిడ్ ఉందో ఈ ఫ్లూయిడ్ యొక్క వెయిట్ అనేది వెయిట్ చెప్పుకుంటున్నాం. ఇందాక మనం మాస్ చెప్పుకున్నాం. ఓకేనా? ఇక్కడ మాస్ కి వెయిట్ కి డిఫరెన్స్ అనేది మీకు తెలియాలండి. సో మాస్ వచ్చేసి మనకి ఏంటంటే ఆ పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో దాని యొక్క మాస్ అనేది మనకి చేంజ్ అవ్వదండి, అది కాన్స్టెంట్ గా ఉంటుంది. మాస్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్. బట్ వెయిట్ అనేది మనకి ఏంటంటే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో గ్రావిటేషనల్ ఫోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి వెయిట్ అనేది. ఓకేనా? సో మాస్ వచ్చేసి కనుక చూసుకుంటే మనకి ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఒక బెలూన్ ఏదైతే ఉందో బెలూన్ లో సమ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఉంది. సో ఇది వచ్చేసి దీని మాస్ అండి, ఇది కాన్స్టెంట్, ఇది ఎప్పుడు కాన్స్టెంట్. బట్ ఏదైతే ఈ బెలూన్ ఉందో ప్లేస్ టు ప్లేస్ దీని వెయిట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ప్లేస్ టు ప్లేస్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మారిపోతుంది. ఓకేనా? ఇన్ కేస్ ఒక మీకు మెయిన్ ఎగ్జాంపుల్ కనుక చెప్పాలనుకుంటే ఇప్పుడు వచ్చేసి మాస్ నెక్స్ట్ వచ్చేసి వెయిట్. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ఒక 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 పర్సన్ యొక్క వెయిట్ కనుక చూసుకుంటే 50 కేజీస్ అనుకోండి. వెయిట్ కాదు, మాస్ ఏదైతే ఉందో అతని యొక్క మాస్ కనుక చూసుకుంటే 50 కేజీస్. అదే అతని యొక్క మాస్ అనేది మనకి భూమి మీద చూసుకుంటే ఇంటూ 9.81 చేస్తే మనకు వచ్చేసి అతని యొక్క వెయిట్ అండి. ఓకేనా? మనకు వచ్చేసి వెయిట్ ఏంటంటే నార్మల్ గా వెయిట్ ఏ విధంగా చేస్తామంటే మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్ చేస్తే మనకి వెయిట్ వస్తుంది. సో ఏదైతే ఈ 50 కేజీస్ ఉందో దీన్ని ఇంటూ 9.81, సో రఫ్ గా చూసుకుంటే 10 అనుకోండి. సో 500 కేజీస్ యాక్చువల్ గా అతని యొక్క వెయిట్ అనేది వెయిట్ పరంగా చెప్పుకుంటే. బట్ అదే వెయిట్ అనేది మనం చంద్రుడి పైకి వెళ్ళాం అనుకోండి, అక్కడ వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది 1/6 ఉంటుందండి. ఓకేనా? మనకి ఇక్కడ ఏదైతే 9.81 ఉందో ఈ 9.81 కి 1/6 ఉంటుంది. అంటే రఫ్ గా చూసుకుంటే 1.66 సంథింగ్ ఉంటుందండి అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్. అక్కడ ఈ 50 కేజీస్ ని మనం రఫ్ గా చూసుకుంటే ఈ 1.66 ని రఫ్ గా 2 తీసుకుందాం. అంటే ఇక్కడ కనుక చూసుకుంటే 100 కేజీలు అండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి వెయిట్ మారిపోతుంది. సో మనకి భూమి మీద వచ్చేసి 500 రావడం జరుగుతుంది. బట్ చంద్రుడి మీదకి వెళ్ళిన తర్వాత వెయిట్ వచ్చేసి 100 కేజీస్ మారిపోతుంది. బస్ మాస్ అనేది సేమ్, మాస్ అనేది 50 కేజీలే ఉంటుంది. ఓకేనా? అది ఏదైతే పర్టికులర్ బాడీ ఉందో దాంట్లో ఉన్న అమౌంట్ ఆఫ్ మ్యాటర్ అంటారు అనమాట. ఓకేనా? ఒక బాడీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఏదైతే ఉందో అది అనేది చేంజ్ అవ్వదండి ఎప్పటికీ. ఈ బెలూన్ లో ఏదైతే ఎయిర్ ఉందో ఎయిర్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు, అది నార్మల్ గా ఉంటుంది. అది దాని యొక్క మాస్ అనమాట. ఓకేనా? బట్ ప్లేస్ టు ప్లేస్ బెలూన్ అనేది చేంజ్ అవుతున్న కొద్దీ దాని యొక్క వెయిట్ అనేది మారిపోతూ ఉంటుందండి. ఓకేనా? సో ఈ విధంగా మనం మాస్ కి వెయిట్ కి డిఫరెన్స్ చెప్పుకోవడం జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకునేటప్పుడు వెయిట్ డెన్సిటీ ఏదైతే ఉందో వెయిట్ డెన్సిటీ చెప్పుకునేటప్పుడు అక్కడ ఏదైతే డెన్సిటీ చెప్పుకున్నామో డెన్సిటీ దగ్గర మనం ఏంటంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ చెప్పుకున్నాం. ఓకేనా? ఏదైతే యూనిట్ వాల్యూమ్ ఉందో యూనిట్ వాల్యూమ్ కి ఎంత మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఆ యూనిట్ వాల్యూమ్ లో ఉంది అని మనం చెప్పుకోవడం జరిగింది. బట్ ఇక్కడ వెయిట్ డెన్సిటీలో వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ఒక యూనిట్ వాల్యూమ్ కి ఎంత వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఉంది. ఓకేనా? వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకేనా? సో ఇక్కడ కనుక చూసుకుంటే వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ టు యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్, రైట్? ఇక్కడ దీని యొక్క డెఫినేషన్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే వెయిట్ ని మనం ఏం రాసుకోవచ్చు అని చెప్పాను, మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్ బై యూనిట్ వాల్యూమ్. ఇక్కడ వచ్చేసి ఏదైతే ఈ మాస్ బై వాల్యూమ్ ఏదైతే ఉందో ఈ మాస్ బై వాల్యూమ్ ని మనం డెన్సిటీ అనుకోవచ్చు కదా, మనం ముందు చెప్పుకోవడం జరిగింది. మాస్ బై వాల్యూమ్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనం డెన్సిటీ అనుకోవచ్చు అంటే రో. సో ఏదైతే ఈ G ఉందో ఇంటూ G. సో ఏదైతే వెయిట్ డెన్సిటీ ఏదైతే ఉందో వెయిట్ డెన్సిటీ కనుక మనం చూసుకుంటే రో G అండి. ఓకేనా? సో వెయిట్ డెన్సిటీ ఏదైతే ఉందో దీన్ని నార్మల్ గా స్మాల్ w తో డినోట్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే వెయిట్ డెన్సిటీ ఉందో దీన్ని వచ్చేసి స్మాల్ w తో డినోట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఇది కనుక చూసుకుంటే దీని యొక్క ఫార్ములా కనుక చూసుకుంటే రో G. మనకి ఏదైతే డెన్సిటీ రో ఇచ్చారో దానికి ఇంటూ 9.81, ఇక్కడ G వాల్యూ 9.81 కదా, ఇంటూ 9.81 కనుక చేస్తే అది వచ్చేసి వెయిట్ డెన్సిటీలోకి మారిపోవడం
చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రావచ్చండి. ఓకేనా, మనకు వచ్చేసి డెన్సిటీ వాల్యూ ఇవ్వడం జరుగుతుందండి. ఒక సమ్ స్పెసిఫిక్, ఇప్పుడు కనుక చూసుకుంటే వాటర్ యొక్క డెన్సిటీ ఎంత 1000 kg/m³ కదా. మనకి ఏదైతే 1000 kg/m³ ఉందో ఈ 1000 kg/m³ మనకి ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క స్పెసిఫిక్ వెయిట్ ఎంత లేదా వెయిట్ డెన్సిటీ ఎంత అని అడిగితే మనం వచ్చేసి జస్ట్ చేయాల్సింది 9.81 మల్టిప్లికేషన్ చేసేసాం అనుకోండి, మనకు వచ్చేసి అది వాటర్ యొక్క వెయిట్ డెన్సిటీ అండి. ఓకేనా, ఆ విధంగా మనకైతే క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓకేనా, ఇంకా దీని యొక్క ఏవైతే ఈ పర్టికులర్ వెయిట్ డెన్సిటీ ఏదైతే ఉందో దీని యొక్క యూనిట్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి వెయిట్ కి SI యూనిట్స్ ఏంటంటే మనకి యాక్చువల్ గా న్యూటన్స్, వాల్యూమ్ కి SI యూనిట్స్ ఏంటి యాక్చువల్ గా మీటర్ క్యూబ్. అంటే N/m³ ఏదైతే ఉందో N/m³ మనం ఏంటంటే వెయిట్ డెన్సిటీ అంటే స్పెసిఫిక్ వెయిట్ ఏదైతే ఉందో ఈ స్పెసిఫిక్ వెయిట్ కి మనం యూనిట్స్ కింద చెప్పుకోవచ్చు. ఓకేనా, సో ఎప్పుడైతే మీరు ఇంటూ 9.81 చేస్తున్నారో మనకి వెయిట్ డెన్సిటీకి యూనిట్స్ మారిపోతాయి. అప్పుడు మళ్ళీ మనకి కేజీ రాదు, మనకి N/m³ అనేది రావడం జరుగుతుంది. అది మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో 1000 kg/m³ ఇది వాటర్ యొక్క డెన్సిటీ వాల్యూ, కాన్స్టెంట్ వాల్యూ. దాన్ని వచ్చేసి మనకి వెయిట్ డెన్సిటీలోకి మార్చమన్నాడు ఎగ్జామ్ లో. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటూ 9.81 చేస్తాం. ఇంటూ 9.81 చేస్తే దీన్ని రఫ్ గా 10 అనుకోండి. అంటే మనకు వచ్చేసి 10⁴ అంటే ఇక్కడ 1000, ఇక్కడ వచ్చేసి ఒక 10, 10⁴ N/m³ అని ఇస్తాడు ఆన్సర్ లో, 10⁴ kg/m³ అని ఇస్తాడు ఆన్సర్ లో. సో ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే 10⁴ N/m³, ఎందుకంటే వెయిట్ డెన్సిటీలోకి మార్చేసిన తర్వాత వెయిట్ డెన్సిటీ యూనిట్ కూడా మనకి మారిపోతుంది. సో అక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే 10⁴ N/m³ అనేది మనం ఆప్షన్ కింద అయితే పెట్టాలి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ప్రాపర్టీ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి స్పెసిఫిక్ వాల్యూమ్. సో స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏం లేదండి, ఇది కూడా సేమ్ డెన్సిటీ లానే. సో ఏదైతే డెన్సిటీ మనం చెప్పుకున్నామో డెన్సిటీకి మనం ఏం చెప్పుకున్నాం, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అనేది చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, సో ఏదైతే ఈ స్పెసిఫిక్ వాల్యూమ్ ఉందో ఇది వచ్చేసి దీనికి రివర్స్ అండి. ఓకేనా, వాల్యూమ్ పర్ మాస్ అండి. ఓకేనా, పర్ యూనిట్ మాస్ కి ఎంత వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఆక్యుపై అయ్యింది. ఓకేనా, దీన్ని వచ్చేసి ఇక్కడ మీకు పిక్టోరియల్ ఫామ్ లో చూపించాలనుకుంటే ఇది వచ్చేసి ఒక మనకి ఫ్లూయిడ్ అనుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి జస్ట్ ఒక లిక్విడ్ వాటర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనుకోండి. ఈ వాటర్ లో మనం సమ్ అమౌంట్ ఆఫ్ మాస్ తీసుకున్నామండి. ఓకేనా, సమ్ అమౌంట్ ఆఫ్ మాస్ అంటే 1 యూనిట్ ఆఫ్ మాస్ అనేది మనం తీసుకున్నాం. ఓకేనా, ఒక యూనిట్ ఆఫ్ మాస్. ఓకేనా, ఈ ఓవరాల్ గా ఇందులో ఈ కంటైనర్ లో ఉన్న ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఈ వాటర్ ఉంది, వాటర్ యొక్క ఓవరాల్ మాస్ వచ్చేసి 10 kg అనుకోండి. ఓకేనా, ఓవరాల్ గా కంటైనర్ లో ఉన్న వాటర్ యొక్క మాస్ ఓవరాల్ మాస్ వచ్చేసి 10 kg అనుకోండి. 10 kg ఆఫ్ వాటర్ అనేది ఆ కంటైనర్ లో ఉంది. ఓకేనా, సో ఆ కంటైనర్ లో ఉన్న ఈ 10 kg అంటే మనం వెయిట్ పరంగా చెప్పుకుంటున్నామండి. యాక్చువల్ గా మనం వాటర్ ని లీటర్ లోనే కొలుస్తాం, బట్ దాని వెయిట్ పరంగా చెప్పుకుంటున్నామండి. ఓకేనా, సో ఏదైతే ఈ 10 kg ఉందో 10 kg మనం దాంట్లో ఉన్న వాటర్ అండి. ఓకేనా, సో ఇందులో వచ్చేసి మనం 1 kg మాత్రమే తీసుకుంటాం, ఎందుకంటే మనకి ఇక్కడ యూనిట్ మాస్ అంటున్నాడు. ఓకేనా, స్పెసిఫిక్ వాల్యూమ్ యొక్క డెఫినిషన్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్, వాల్యూమ్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్, వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ పర్ యూనిట్ మాస్, యూనిట్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్. ఓకేనా, యూనిట్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్. ఓకేనా, ఏదైతే ఈ ఫ్లూయిడ్ యొక్క ఏదైతే ఇప్పుడు ఫ్లూయిడ్ అంటే మనం లిక్విడ్ తీసుకున్నాం. ఓకేనా, సో ఫ్లూయిడ్ లో మనకి లిక్విడ్ గ్యాసెస్ 2 టైప్స్ కాబట్టి మనం లిక్విడ్ తీసుకున్నాం. ఏదైతే ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఈ లిక్విడ్ లో మనం యూనిట్ మాస్ తీసుకున్నామండి. ఓకేనా, 1 kg మనం తీసుకోవడం జరిగింది. ఓకేనా, 1 kg మాస్ ఆఫ్ లిక్విడ్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఆ 1 kg మాస్ ఆఫ్ లిక్విడ్ అనేది ఎంత అనుకోండి. ఓకేనా, ఇక్కడ నేను చూపించే విధంగా చూసుకుంటే సమ్ అమౌంట్ అనుకోండి. ఓకేనా, ఆ 1 kg మాస్ ఆఫ్ లిక్విడ్ అనేది ఎంత అమౌంట్ అనుకోండి. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి 1 kg, ఓవరాల్ గా 10 kgs లో మనం 1 kg తీస్తున్నాం. ఇందులో వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఈ 1 kg మాస్ తీసుకోవడం వల్ల ఎంత వాల్యూమ్ అనేది అది ఆక్యుపై చేసుకుంది, ఈ 1 kg మాస్ లో అది ఎంత వాల్యూమ్ అనేది ఆక్యుపై చేసుకుంది, ఇది వచ్చేసి అదంతా ఆక్యుపై చేసిన వాల్యూమ్ అండి. ఓకే, 1 kg మాస్ లో ఫ్లూయిడ్ అనేది ఆక్యుపై చేసుకున్న వాల్యూమ్ అనేది ఎంత. సో ఈ ఎంత వాల్యూమ్, ఈ 1 kg మాస్ లో ఫ్లూయిడ్ అనేది ఏదైతే ఈ లిక్విడ్ అనేది ఎంత వాల్యూమ్ అనేది ఆక్యుపై చేసుకుంది. ఓకేనా, వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద ఫ్లూయిడ్ పర్ యూనిట్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్, ఏదైతే ఈ ఫ్లూయిడ్ ఉందో ఫ్లూయిడ్ యొక్క యూనిట్ మాస్ కి వాల్యూమ్ అనేది ఎంత ఆక్యుపై చేసుకుంది ఆ పర్టికులర్ ఫ్లూయిడ్ అనేది. సో అది వచ్చేసి కనుక చూసుకుంటే మనకి స్పెసిఫిక్ వాల్యూమ్ అండి. ఓకేనా, స్పెసిఫిక్ వాల్యూమ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద ఫ్లూయిడ్ టు ఇట్స్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఓకేనా, ఏదైతే ఫ్లూయిడ్ యొక్క యూనిట్ మాస్ యూనిట్ మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఓకేనా, ఏదైతే ఫ్లూయిడ్ యొక్క యూనిట్ మాస్ ఏదైతే ఉందో ఆ యూనిట్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ లో ఎంత వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఆక్యుపై అయింది, ఎంత వాల్యూమ్ అంటే ఎంత ఏరియా ఆఫ్ వాల్యూమ్ అనేది మనకి ఆక్యుపై అయిపోయింది. సో ఆ పర్టికులర్ ప్రాపర్టీని ఏమంటామంటే మనం వచ్చేసి స్పెసిఫిక్ వాల్యూమ్ అనడం జరుగుతుందండి. దీనికి ఒక సింబల్ కనుక చూసుకుంటే మనం వచ్చేసి స్మాల్ v తో మనం డినోట్ చేయడం జరుగుతుందండి. ఏదైతే స్పెసిఫిక్ వాల్యూమ్ ఉందో దీన్ని వచ్చేసి మనం స్మాల్ v తో డినోట్ చేయడం జరుగుతుంది. దీన్ని వచ్చేసి మనం ఇన్వర్స్ ఆఫ్ డెన్సిటీ కింద చెప్పుకోవచ్చా, ఎందుకు అంటే మనకు వచ్చేసి యాక్చువల్ గా డెన్సిటీకి మాస్ బై వాల్యూమ్,
ఫార్ములా అనేది ఏదైతే డెఫినేషన్ ఉందో మాస్ బై వాల్యూమ్. బట్ ఇది వచ్చేసి ఇప్పుడు వాల్యూమ్ బై మాస్ అయిందా, సో దీన్ని ఏమొచ్చి మనం అనుకోవచ్చు, మనం ఇన్వర్స్ ఆఫ్ డెన్సిటీ అని చెప్పుకోవచ్చు కదా. అంటే డెన్సిటీ ఏదైతే ఉందో అది మనకి రో, దాన్ని ఇన్వర్స్ కింద చెప్పుకోవచ్చు, అంటే ఇన్వర్స్ ఆఫ్ డెన్సిటీ అని చెప్పుకోవచ్చు కదా. సో దీని యొక్క యూనిట్స్ కనుక మనకి చూసుకుంటే ఏమవుతాయి, మీటర్ క్యూబ్ పర్ కేజీ అండి. ఓకేనా, ఏదైతే స్పెసిఫిక్ వాల్యూమ్ ఏదైతే ఉందో స్పెసిఫిక్ వాల్యూమ్ యొక్క యూనిట్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి మీటర్ క్యూబ్ పర్ కేజీ అండి. ఓకేనా, సో అది వచ్చేసి ఇన్వర్స్ ఆఫ్ ఏదైతే డెన్సిటీ ఏదైతే ఉందో డెన్సిటీకి వచ్చేసి ఇది ఇన్వర్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ కనుక చూసుకుంటే స్పెసిఫిక్ గ్రావిటీ. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఏదైతే ఉందో దీనికోసం డిస్కస్ చేసుకునేటప్పుడు మనకు వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ యొక్క నార్మల్ డెఫినిషన్ ఏంటి. ఓకేనా, స్పెసిఫిక్ గ్రావిటీ యొక్క నార్మల్ డెఫినిషన్ ఏంటంటే యాక్చువల్ గా స్పెసిఫిక్ గ్రావిటీ is defined as the ratio of weight density or density of a fluid to the weight density or density of a standard fluid. రైట్, ఇక్కడ మీరు పర్టికులర్ గా అర్థం చేసుకోవాలండి. ఈ డెఫినేషన్ కనుక చూసుకుంటే వెయిట్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ రెండిటిని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. వెయిట్ డెన్సిటీ అయినా అవ్వచ్చు, డెన్సిటీ అయినా అవ్వచ్చు. ఓకేనా, ఒక ఫ్లూయిడ్ యొక్క వెయిట్ డెన్సిటీ అయినా అవ్వచ్చు, డెన్సిటీ అయినా అవ్వచ్చు. ఆ రేషియో ఏంటంటే దేనికి రేషియో అంటే వెయిట్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఏ స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఇక్కడ స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి, యాక్చువల్ గా మనకి ఫ్లూయిడ్ అంటే మనం ఏమనుకోవడం జరిగింది, సో ఫ్లూయిడ్ వచ్చేసి మనకి లిక్విడ్ రెండోది కనుక చూసుకుంటే గ్యాస్ అనుకోవడం జరిగింది. ఓకేనా, ఈ రెండు విధాలుగా ఈ రెండింటిని కలిపి మనం ఫ్లూయిడ్స్ అంటాం. ఓకేనా, సో లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లిక్విడ్స్ కి స్టాండర్డ్ ఫ్లూయిడ్ కింద దేన్ని తీసుకోవడం జరుగుతుంది అంటే మనం వచ్చేసి వాటర్ ఏదైతే ఉందో వాటర్ ను వచ్చేసి ఈ లిక్విడ్స్ కి స్టాండర్డ్ ఫ్లూయిడ్ కింద తీసుకోవడం జరుగుతుందండి. సో ఏదైతే గ్యాసెస్ ఉన్నాయి గ్యాసెస్ కి స్టాండర్డ్ ఫ్లూయిడ్ కింద ఏం తీసుకోవడం జరుగుతుంది అంటే మనం వచ్చేసి ఎయిర్ ఏదైతే ఉందో ఎయిర్ ను వచ్చేసి మనం స్టాండర్డ్ ఫ్లూయిడ్ కింద తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనా, వాటర్ ను వచ్చేసి లిక్విడ్స్ కి స్టాండర్డ్ ఫ్లూయిడ్ కింద తీసుకోవడం జరుగుతుంది, ఎయిర్ ను వచ్చేసి గ్యాసెస్ కి స్టాండర్డ్ ఫ్లూయిడ్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మీరే డెఫినేషన్ చెప్పండి. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్. ఓకేనా, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్. ఇక్కడ ఏంటి, మనం స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఫ్లూయిడ్ కి ఇది డెఫినేషన్. ఇప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్ కి గనక మనం డెఫినేషన్ చూసుకుంటే వెయిట్ డెన్సిటీ ఆర్ density of a liquid to the weight density or density of water. సో ఇక్కడ లిక్విడ్ అంటే ఏం తీసుకుంటారంటే మనకి దేని యొక్క వెయిట్ డెన్సిటీ అడిగితే. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి దీనికి ఒక మీకు మెయిన్ ఎగ్జాంపుల్ అనేది ఒకటి చెప్తాను. ఇప్పుడు ఏదైతే మెర్క్యూరీ ఏదైతే ఉందో మెర్క్యూరీ యొక్క డెన్సిటీ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి 13.6 kg/m³. ఇప్పుడు ఏంటంటే మనకి దీనికి సంబంధించి స్పెసిఫిక్ గ్రావిటీ కట్టమన్నాడండి. ఓకేనా, సో ఏదైతే ఈ మెర్క్యూరీ ఉందో మెర్క్యూరీకి వచ్చేసి మనకి వాడు డెన్సిటీ ఇచ్చాడు. వాడు ఏం చెప్తున్నాడు అంటే మనకి వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ ఏదైతే ఉందో స్పెసిఫిక్ గ్రావిటీ కట్టండి. ఓకేనా, మెర్క్యూరీ యొక్క డెన్సిటీ ఇచ్చి మనకి స్పెసిఫిక్ గ్రావిటీ కట్టమన్నాడు. ఓకేనా, సో స్పెసిఫిక్ గ్రావిటీకి మనకి ఫార్ములా ఏంటి, యాక్చువల్ గా ఏదైతే వెయిట్ డెన్సిటీ ఆఫ్ ఏ ఫ్లూయిడ్. ఓకేనా, యాక్చువల్ గా మనకి ఫార్ములా ఏంటి, వెయిట్ డెన్సిటీ ఆర్ density of a fluid to the weight density or density of a standard fluid. ఇప్పుడు ఇక్కడ మెర్క్యూరీ వచ్చేసి మనకి లిక్విడా గ్యాసా, లిక్విడ్సా గ్యాసెసా, మనకి మెర్క్యూరీ ఆబ్వియస్లీ లిక్విడ్ అన్నమాట. ఓకేనా, సో మనకు వచ్చేసి ఇది లిక్విడ్ స్టేట్ లో ఉండడం జరుగుతుంది. మనకి మెర్క్యూరీ మెటల్ అయినా అది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. ఓకేనా, లిక్విడ్ స్టేట్ లో ఉన్న మెటల్ ఏది అంటే మనకి మెర్క్యూరీ అనమాట. ఓకేనా, సో మెర్క్యూరీ వచ్చేసి మనకి ఆబ్వియస్లీ మనకి ఏంటంటే లిక్విడ్. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లూయిడ్ అంటే మనం ఏ రాసుకోవచ్చు, ఫ్లూయిడ్ అంటే గ్యాస్ అయినా రాసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మన డెఫినేషన్ ప్రకారం లిక్విడ్ అయినా రాసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఏం రాస్తాం, వెయిట్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఏ liquid to the weight density or density of a standard fluid అంటే ఏం రాసుకున్నాం, ఇక్కడ లిక్విడ్ కి మనకి స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఏంటి, వాటర్. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కరెక్ట్ గా మీరు అర్థం చేసుకుంటే మీకు పర్టికులర్ గా అర్థమైపోతుంది. ఓకేనా,
ఇప్పుడు మనకి మెర్క్యూరీ ఇచ్చాడు, మెర్క్యూరీకి ఏంటంటే డెన్సిటీ ఇచ్చాడు, మెర్క్యూరీ డెన్సిటీ ఇచ్చి మనకి స్పెసిఫిక్ గ్రావిటీ కట్టమన్నాడు. మనకి యాక్చువల్గా స్పెసిఫిక్ గ్రావిటీకి డెఫినేషన్ ఏంటి? వెయిట్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ టు ద వెయిట్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఎ స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఇప్పుడు మనకి వెయిట్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ అంటే మనం లిక్విడ్ గ్యాస్ అనుకోవచ్చు, మనం ఇక్కడ తీసుకునేది మెర్క్యూరీ లిక్విడ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ లిక్విడ్ అనుకుంటున్నాం. సో వెయిట్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఎ స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? మనకి లిక్విడ్స్ కి స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే మనకి వాటర్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ వెయిట్ డెన్సిటీ అనేది తీసుకోవచ్చు, డెన్సిటీ అనేది తీసుకోవచ్చు. వెయిట్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెర్క్యూరీ. ఇక్కడ మనకి వెయిట్ డెన్సిటీ తెలియదు, మెర్క్యూరీది తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే డెన్సిటీ ఇచ్చాడో దానికి ఇంటూ 9.81 చేస్తే మనకి వెయిట్ డెన్సిటీ తెలిసిపోతుంది. సో ఇబ్బంది లేదు. సో మనకి ఏంటంటే యాక్చువల్గా డెన్సిటీ ఇచ్చాడు కానీ డెన్సిటీ మనం కట్టేద్దాం. డెన్సిటీ ఆఫ్ ఏ లిక్విడ్, మనకి ఇక్కడ లిక్విడ్ ఏమి ఇచ్చాడు? మెర్క్యూరీ ఇచ్చాడు. ఆ మెర్క్యూరీ యొక్క డెన్సిటీ ఎంత? 13.6 బై వెయిట్ డెన్సిటీ మనకి తీసుకోవట్లేదు ఎందుకంటే మనం డెన్సిటీ తీసుకుంటున్నాం. డెన్సిటీ ఆఫ్ ఏ వాటర్. వాటర్ యొక్క డెన్సిటీ వాల్యూ నేను మీకు ఎంత చెప్పాను? 1000 kg per మీటర్ క్యూబ్ అనేది నేను వాటర్ యొక్క డెన్సిటీ వాల్యూ చెప్పాను. ఓకే, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే కేజీ పర్ మీటర్ క్యూబ్, రైట్? ఈ విధంగా మనకి ఏంటంటే స్పెసిఫిక్ గ్రావిటీ అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఓకేనా? మీకు పర్టికులర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? మీరు మెయిన్ గా ఒకసారి ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి వీడియో స్కిప్ చేసి ముందుకు ఒకసారి మళ్ళీ చూడండి, మీకు నీట్ గా అర్థమవుతుంది. సో నార్మల్ గా మనకి ఏంటంటే మెర్క్యూరీ మనకి యాక్చువల్ గా స్పెసిఫిక్ గ్రావిటీ డెఫినేషన్ ఏంటంటే వెయిట్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఏ లిక్విడ్, డెన్సిటీ ఆఫ్ ఏ ఫ్లూయిడ్ టు ద వెయిట్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఏ స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఓకేనా? ఇక్కడ మనకు వచ్చేసి కనుక చూసుకుంటే స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? మనకి లిక్విడ్, గ్యాస్. లిక్విడ్స్ కి స్టాండర్డ్ ఫ్లూయిడ్స్ మనం వాటర్ తీసుకుంటున్నాం, గ్యాసెస్ కి మన స్టాండర్డ్ ఫ్లూయిడ్ వచ్చేసి ఎయిర్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి వెయిట్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఏ ఫ్లూయిడ్. ఓకేనా? సో ఇక్కడ ఫ్లూయిడ్ ప్లేస్ లో మనం ఏం తీసుకుంటున్నాం? లిక్విడ్ తీసుకుంటున్నాం, ఎందుకంటే మనకు వచ్చేసి మెర్క్యూరీ లిక్విడ్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఒకవేళ గ్యాస్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫ్లూయిడ్ ప్లేస్ లో గ్యాస్ తీసుకుంటాం, అంటే వెయిట్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఏ గ్యాస్ టు ద వెయిట్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఏ ఎయిర్. ఓకేనా? ఎయిర్ యొక్క డెన్సిటీ. ఓకేనా? ఇక్కడ మనం ఎయిర్ డెన్సిటీ తీసుకోవాలి అప్పుడు. ఓకేనా? వాటర్ తీసేసి ఎయిర్ డెన్సిటీ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం గ్యాస్ తీసుకుంటున్నాం కాబట్టి. ఓకేనా? ఎయిర్ తీసుకుంటున్నాం కాబట్టి ఎయిర్ యొక్క డెన్సిటీ అనేది తీసుకోవాలి. ఓకేనా? గ్యాసెస్ కి స్టాండర్డ్ ఏం తీసుకుంటున్నాం? మనం ఎయిర్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎయిర్ తీసుకోవాలి, వాటర్ తప్పించేసి. ఓకేనా? సో ఈ విధంగా చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే మనకి వెయిట్ డెన్సిటీ కోసం మాట్లాడలేదు, మనం డెన్సిటీ కోసమే మాట్లాడుతున్నాం. మెర్క్యూరీ యొక్క డెన్సిటీ మాత్రం మనకు తెలుసు. ఓకేనా? సో డెన్సిటీ ఆఫ్ ఏ లిక్విడ్, ఇక్కడ లిక్విడ్ ఏంటి? మెర్క్యూరీ, అంటే డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ దట్ ఈస్ 13.6 kg per meter cube by డెన్సిటీ ఆఫ్ వాటర్. వాటర్ యొక్క డెన్సిటీ ఎంత? 1000 kg per meter cube. అది వచ్చేసి మనకి వాల్యూ. సో అది వచ్చి మనకి ఓవరాల్ గా 0.0136 అనేది మనకి ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో ఏదైతే ఈ స్పెసిఫిక్ గ్రావిటీ ఉందో, స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి మనకి డైమెన్షన్లెస్ క్వాంటిటీ అండి, అంటే దీనికి ఎటువంటి యూనిట్స్ అయితే లేవు. ఓకేనా? ఎందుకు యూనిట్స్ లేవంటే మీకు ఆల్రెడీ మీరు చూడడం జరిగింది. సో వెయిట్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ అన్న కేజీ పర్ మీటర్ క్యూబ్ రావడం జరుగుతుంది. పైన డెన్సిటీ తీసుకుంటే కింద కూడా మనం డెన్సిటీ తీసుకోవాలి, కేజీ పర్ మీటర్ క్యూబ్ రావడం జరుగుతుంది. ఇన్ కేస్ వెయిట్ డెన్సిటీ తీసుకుంటే న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ పైన. సో పైన వెయిట్ డెన్సిటీ తీసుకుంటే కింద కూడా మనం వెయిట్ డెన్సిటీ తీసుకోవాలి, న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఈ న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఈ న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ కేజీ పర్ మీటర్ క్యూబ్ ఈ కేజీ పర్ మీటర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అందువల్ల ఏదైతే ఈ స్పెసిఫిక్ గ్రావిటీ ఏదైతే ఉందో దీన్ని క్యాపిటల్ ఎస్ తో డినోట్ చేయడం జరుగుతుంది. సో స్పెసిఫిక్ గ్రావిటీ యొక్క యూనిట్స్ అనేవి ఇవి డైమెన్షన్ లెస్ అండి. ఓకేనా? వీటికి ఎటువంటి డైమెన్షన్స్ అయితే లేవు, వీటికి ఎటువంటి యూనిట్స్ అయితే లేవు, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఇక్కడ ఎటువంటి యూనిట్స్ అయితే ఇక్కడ మిగలట్లేదు. సో అందువల్ల ఏంటంటే స్పెసిఫిక్ గ్రావిటీ అనేది మీకు డైమెన్షనబుల్ క్వాంటిటీ డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అంటే మనకు వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ అనేది డైమెన్షన్ లెస్ క్వాంటిటీ మనకి మెయిన్ గా ఆ విధంగా ట్రిక్కీ చేయడం జరుగుతుందండి. ఓకేనా? మనకు వచ్చేసి ఇప్పుడు మెర్క్యూరీ ఉందనుకోండి 13.6, దీని డెన్సిటీ అండి కేజీ పర్ మీటర్ క్యూబ్, దీని డెన్సిటీ, దీనికి స్పెసిఫిక్ గ్రావిటీ కట్టమన్నాడు. ఓకేనా? స్పెసిఫిక్ గ్రావిటీ కట్టమన్నాడు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వెయిట్ డెన్సిటీలోకి మార్చి అప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ కట్టమన్నాడు అనుకోండి. వెయిట్ డెన్సిటీలోకి మార్చడానికి ఏం చేస్తారు? ఇంటూ 9.81 చేస్తారు, వెయిట్ డెన్సిటీలోకి మారిపోతుంది. ఇక్కడ వెయిట్ డెన్సిటీ తీసుకుంటే పైన కింద కూడా వెయిట్ డెన్సిటీ తీసుకోవాలి. కింద ఏం తీసుకుంటున్నాం? లిక్విడ్, స్టాండర్డ్ లిక్విడ్ అంటే వాటర్ తీసుకుంటున్నాం. వాటర్ యొక్క డెన్సిటీ ఎంత? 1000 kg per meter cube. దీన్ని కూడా మనం వెయిట్ డెన్సిటీలోకి మార్చాలి, అంటే ఇంటూ 9.81 చేయాలి. ఓకేనా? అప్పుడు వచ్చేసి మనం డివైడెడ్ బై చేస్తే మనకు వచ్చే వాల్యూ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెర్క్యూరీ. సో ఆ విధంగా చేయాలి. సో మెర్క్యూరీకి ఈ విధంగా రిమైనింగ్ ఫ్లూయిడ్స్ యొక్క వాటికి డిఫరెంట్ డెన్సిటీస్ ఉండడం జరుగుతుంది. వాడు యాక్చువల్ గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డెన్సిటీస్ అయితే ఇచ్చేస్తాడు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఆ పర్టికులర్ డెన్సిటీ ఇస్తాడు, దానికి స్పెసిఫిక్ గ్రావిటీ కట్టమంటాడు. ఓకేనా? సో మనకి ఓవరాల్ గా ఇవి 4 ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్. వీటితో పాటు మనం విస్కాసిటీ కూడా చెప్పుకోవడం జరిగింది. బట్ ఏంటంటే ఇప్పుడు చెప్పుకుంటే మనకి టైం అయితే చాలా లాగ్ అయిపోతుంది. ఓకేనా? ఆల్రెడీ మనకి
ప్లస్ మినిట్స్ అయితే మనకి ఈ వీడియో అనేది రావడం జరిగింది కాబట్టి సో వీడియో అయితే లాగ్ అవుతుందండి, మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు, ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు చెప్పడం జరిగింది మాక్సిమం క్యాండిడేట్స్ కి అర్థం అవ్వాలని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో కాన్సెప్చువల్ వైజ్ గా నేను చెప్పడం జరుగుతుంది. సో నేనేంటంటే మీ నుంచి ఆశించేది ఒకే ఒక ఫీడ్బ్యాక్ అండి. నాకేంటంటే నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చిందా లేదా, నచ్చితే నేను చెప్పే క్లాస్ ఏదైతే నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ కి నేను జస్ట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమేనండి. నాకు ఆ లైక్ చేస్తే కనుక నేను వచ్చేసి అంటే మీ నుంచి నాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది కావాలండి. ఓకేనా, మీరు కనుక లైక్ చేస్తే నేను ఏదైతే చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు బాగా నచ్చినట్టు. ఓకేనా, సో నేను చెప్పేది మీకు నచ్చినట్టు. సో నాకేంటంటే ఇంకా కాస్త నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటానండి నేను. ఓకేనా, లేదు మాకు ఇంకా బాగా కావాలి, ఇంకా మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న విధంగా అయితే నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఏ విధంగా చెప్పాలనేది. ఓకేనా, సో నేనైతే మాక్సిమం ఈ విధంగా టీచింగ్ అయితే ఇవ్వగలను. ఓకేనా, ఈ విధంగా నేను చెప్పగలను. మాకు ఇది చాలట్లేదు, మీరు ఇంకా వేరే విధంగా చెప్పండి, ఈ విధంగా చెప్పడానికి మాకు ట్రై చేయండి అని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బట్ నాకు మీ నుంచి అయితే నాకు ఒక ఫీడ్బ్యాక్ అయితే కావాలండి. ఓకేనా, మెయిన్ గా ఈ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి, ఎందుకంటే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు ఫీడ్బ్యాక్ కనుక ఇవ్వకపోతే నేను ఏం చెప్పలేను. యాజ్ యూజువల్ నా ఫ్లో ఏదైతే ఉందో నా ఫ్లోలో నేను వెళ్ళిపోతాను. ఓకేనా, మీరు ఫీడ్బ్యాక్ కనుక ఇవ్వకపోతే నాకు ఈ ఫీడ్బ్యాక్ అనేది మీరు ఇవ్వండి. సో నాకేంటంటే యాక్చువల్ గా నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. నేను జస్ట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అది ఒక్కటే, ఒక లైక్ అయితే చేయండి. ఓకేనా, సో మాక్సిమం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ నేను ఏమైనా తప్పులు గనక చెప్తే వాటిని కామెంట్ సెక్షన్ లో రెక్టిఫై చేయండి, కానీ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి ప్లీజ్. నేను మిమ్మల్ని అడిగే సిన్సియర్ రిక్వెస్ట్ అది ఏంటంటే మీరు ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఏమైనా తప్పులు ఉంటే వాటిని కామెంట్ సెక్షన్ లో రెక్టిఫై చేసేయండి, మీరు ఈ విధంగా తప్పు చెప్పారు. సో అదేంటంటే మాక్సిమం చూసే వాళ్ళకి ఏంటంటే కామెంట్స్ చూసుకునే వాళ్ళకి ఓకే ఇతను ఇక్కడ తప్పు చెప్పారు, ఇది రైట్ ఆన్సర్ అనేసి వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. బట్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి. ఓకేనా, నేను మీకు అడిగే ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. సో ఓవరాల్ గా నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు కనుక నచ్చితే ఒక లైక్ బటన్ అయితే మీరు ప్రెస్ చేయండి చాలు. ఓకేనా, సో కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓవరాల్ గా మనం గ్రామ సచివాలయానికి సంబంధించిన పూర్తి సిలబస్ అయితే కంప్లీట్ చేసుకుందామండి. మనకు వచ్చేసి మాక్సిమం ఏదైతే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఈరోజు కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం బట్ అవ్వలేదు. సో ప్రాపర్టీస్ టాపిక్ లో మనకు ఒక విస్కాసిటీ ఉంది, ఎందుకంటే విస్కాసిటీ చాలా పెద్ద టాపిక్ ఏంటి అంటే మనకి మాక్సిమం అదే ఒక 20 మినిట్స్ పట్టేస్తుందండి విస్కాసిటీ. దానికి గురించి బ్రీఫ్ గా కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే 20 మినిట్స్ పట్టేస్తుంది. దాని యూనిట్స్ అవి ఇవి మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 20 మినిట్స్ పట్టేస్తుంది. ఓకేనా, సో అందువల్ల నేను ఆపేస్తున్నాను. సో ఓవరాల్ గా ఈ 4 ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు బాగా అర్థం చేసుకోండి. ఓకేనా, సో డైరెక్ట్ గా ఇదేముంది, డైరెక్ట్ గా డెఫినేషన్ చదివేసుకుంటే మనకి ఒక 5 నిమిషాల్లో అయిపోద్ది కదా, లేదా ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది కదా. ఓవరాల్ గా 30 మినిట్స్ వీడియో చెప్పారు ఏంటంటే ఓవరాల్ గా నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీరు ఒకసారి చూడండి, అది మీకు నచ్చుద్ది. ఓకేనా అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, సో ఓవరాల్ గా ఏదైతే నెక్స్ట్ ఏదైతే ప్రాపర్టీ ఉందో మెయిన్ ప్రాపర్టీ విస్కాసిటీ ఏదైతే ఉంది, విస్కాసిటీ అనే టాపిక్ ఏదైతే ఉంది, విస్కాసిటీ టాపిక్ తో మనం నెక్స్ట్ క్లాస్ లో నేను ముందుంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఇస్ జగన్మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.